I will explain about micro cell zone concept. ఈ మైక్రో సెల్ జోన్ కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేస్తారంటే హ్యాండ్ ఆఫ్ ని రెడ్యూస్ చేయడానికి మొబైల్ కమ్యూనికేషన్ లో జనరల్ గా యూజ్ చేస్తారు. అసలు హ్యాండ్ ఆఫ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఒక మొబైల్ 12 ఫోన్ స్విచ్చింగ్ ఆఫీస్ తీసుకుంటే ఎంటీఎస్ఓ ఇది హాట్ ఫర్ ది మొబైల్ కమ్యూనికేషన్. ఒక యూజరు కాల్ ఇనిషియేట్ చేసినప్పుడు నియరెస్ట్ సెల్ సైట్కి వెళ్ళి కాల్ని రిసీవ్ చేసుకుంటుంది. అక్కడ నుంచి ట్రాన్స్మిటర్కి ఎంటీఎస్ఓ ఫైండ్ అవుట్ చేస్తుంది వేర్ ఈస్ ద ట్రాన్స్మిటర్ అడ్రస్ అండ్ it will connect it to the nearest cell site of the receiver address by using mobile number. ఇది జనరల్ గా కాల్ ట్రాన్స్మిషన్ రిసీవింగ్ ప్రాసెస్. ఇక్కడ కాల్ ట్రాన్స్మిట్ చేశాడు, ఇక్కడ రిసీవ్ చేసుకున్నాడు. ఇది టోటల్లీ హ్యాండిల్ బై ది ఎంటీఎస్ఓ, మొబైల్ టెలిఫోన్ స్విచ్చింగ్ ఆఫీసే చూసుకుంటుంది. అయితే ఇక్కడ యూజరు ఆన్ ఏ if the user is on a vehicle and moving from కాల్ ఈజ్ కనెక్టెడ్, ఆల్రెడీ కాల్ చేశాడు, ట్రాన్స్మిటర్ రిసీవర్ తో మాట్లాడుతున్నాడు. కానీ యూజర్ వెహికల్ మీద ఉన్నాడు, మూవ్ అవుతున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ నుంచి ఈ కవరేజ్ ఏరియా నుంచి సెల్ సైట్ 1 కవరేజ్ ఏరియా నుంచి ఇంకో సెల్ సైట్ లోకి మూవ్ అవుతున్నాడు. సో మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, జనరల్ గా కాల్ మే బి ఇంటరప్ట్. సో అలా కాల్ ఇంటరప్షన్ కాకుండా ఈ ఎంటీఎస్ఓ ఏం చేస్తుంది, దిస్ కాల్ ఈజ్ హ్యాండిల్డ్ టు ది నెక్స్ట్ ప్రజెంట్ సెల్ సైట్ టు నెక్స్ట్ సెల్ సైట్ వితౌట్ ఎనీ ఇంటరప్షన్. కాల్ డిస్కనెక్ట్ కాకుండా ఇక్కడ నుంచి ఈ సెల్ సైట్ కి కాల్ ని హ్యాండిల్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ హ్యాండ్ ఆఫ్ ప్రాసెస్. వీ నో దిస్. ఈ హ్యాండ్ ఆఫ్స్ అనేవి ఎక్కువ ఉండటం వల్ల సెల్ సైట్ ఎప్పుడైతే ఎక్కువ ఉన్నాయో, ఎప్పుడైతే ఇక్కడ యూజర్ నుంచి ఈ ప్రజెంట్ సెల్ సైట్ నుంచి ఇంకో సెల్ సైట్, ఫర్ ఎగ్జాంపుల్ రిసీవర్ కూడా ఆన్ ది వెహికల్ అండ్ ఈజ్ మూవింగ్ అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ నుంచి ఈ సెల్ సైట్కి వస్తాడు యూజర్ ఏరియాలో, కవరేజ్ ఏరియాకి. సో ఇక్కడ కూడా హ్యాండ్ ఆఫ్ అనేది రిక్వైర్డ్. వెన్ ద రిసీవర్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ ప్రజెంట్ సెల్ సైట్ టు నెక్స్ట్ సెల్ సైట్, the call is automatically handled to the present cell site to that is present next cell site. That is called hand off processing. So ఇలా హ్యాండ్ ఆఫ్ ప్రాసెస్లు ఎక్కువ అవటం వల్ల మనం మైక్రో సెల్ జోన్ కాన్సెప్ట్కి వెళ్తున్నాం. ఇక్కడ మైక్రో సెల్ జోన్ కాన్సెప్ట్లో చూడండి. సో ఓన్లీ వన్ మైక్రో సెల్ అండ్ ఓన్లీ వన్ స్టేషన్ ఓన్లీ దే ఆర్ యూజింగ్, బేస్ స్టేషన్ ఒకటే యూజ్ చేస్తారు. దెర్ ఇస్ నో మోర్ బేస్ స్టేషన్ హియర్. ఇక్కడ ఒకటే బేస్ స్టేషన్ ఉంది, ఒకటే బేస్ స్టేషన్. ఇక్కడ ఈ బేస్ స్టేషన్లే మైక్రో సెల్స్ కింద కవరేజ్ ఏరియాని 3 మైక్రో సెల్ జోన్స్ కింద డివైడ్ చేస్తున్నారు. ఒరిజినల్ గా ఇది మొత్తం ఒకటే కవరేజ్ ఏరియా మొత్తం, కానీ అలా కాకుండా ఈ 3 కవరేజ్ ఏరియాస్ కింద డివైడ్ చేస్తున్నారు, సెల్ జోన్స్ కింద. అండ్ ఇట్ ఈస్ యూజింగ్ వన్ యాంటీనా. సో ఇక్కడ చూడండి, ఒక డైరెక్షనల్ యాంటీనా, ఇక్కడ ఒక డైరెక్షనల్ యాంటీనా అండ్ ఇక్కడ ఒక డైరెక్షనల్ యాంటీనా యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి ఈ కవరేజ్ ఏరియాకి ఒక ఫ్రీక్వెన్సీ రేంజ్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఈ కవరేజ్ కి ఇంకొక ఫ్రీక్వెన్సీ రేంజ్ రీయూజ్ చేయొచ్చు, ఫ్రీక్వెన్సీ కూడా రీయూజ్ చేయొచ్చు. సో దీనివల్ల ఏంటంటే ఫ్రీక్వెన్సీస్ ఆర్ డిఫరెంట్ అండ్ రీయూజ్డ్ కాన్సెప్ట్స్ మే బి ఇంక్రీజ్డ్. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ 100 యూజర్స్ యూజ్ చేయొచ్చు, ఇక్కడ సేమ్ ఫ్రీక్వెన్సీని 100 యూజర్స్ యూజ్ చేయొచ్చు, జస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ కూడా 100 యూజర్స్ని సేమ్ ఫ్రీక్వెన్సీని షేర్ చేసుకోవచ్చు. సో దీనివల్ల హ్యాండ్ ఆఫ్ ప్రాసెస్ కూడా తగ్గుతుంది, ఎందుకంటే ఇక్కడ మొబైల్స్ దట్ ఈస్ బేస్ స్టేషన్స్ లేవు. ఒకటే బేస్ స్టేషన్ లో 3 సెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ బై యూజింగ్ యాంటీనాస్ దే ఆర్ సెక్టరింగ్ 3 కవరేజ్ ఏరియాస్ ఇక్కడ. సో ఒకటే సెల్ సైట్ ఏరియాని
3 కవరేజెస్ కింద డివైడ్ చేశారు. సో దీనివల్ల హ్యాండ్ ఆఫ్ ప్రాసెస్ అవసరం లేదు అండ్ కవరేజ్ ఏరియా పెరుగుతుంది, ఇంటరప్షన్ తగ్గుతుంది, క్వాలిటీ పెరుగుతుంది. ఎందుకంటే డైరెక్షనల్ యాంటెనాస్ ఉన్నాయి, స్ట్రాంగ్ సిగ్నల్ మే బి ట్రాన్స్మిటింగ్ అండ్ రిసీవింగ్ అండ్ యూజర్స్ ఆర్ మోర్. ఇలా ప్రతి విషయంలోనూ ఈ మైక్రోసెల్ జోన్ కాన్సెప్ట్ ముఖ్యంగా హ్యాండ్ ఆఫ్ ప్రాసెస్ని రెడ్యూస్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ హ్యాండ్ ఆఫ్ ప్రాసెస్ ఎక్కువ ఉందో, ప్రజెంట్ సెల్ సైట్ నుంచి ఇంకొక సెల్ సైట్ కింద యూజర్ మూవ్ అవుతున్నాడు వెహికల్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా మూవ్ అవుతున్నప్పుడు కంపల్సరీగా ఇఫ్ ద యూజర్ ఈజ్ ఆన్ ఏ కాల్ మాట్లాడుతుండగా వెళ్తున్నప్పుడు కాల్ మే బి దట్ ఈస్ డ్రాప్డ్. దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్. సో హ్యాండ్ ఆఫ్ మే బి ఫెయిల్యూర్ సమ్ టైమ్స్. సో అందుకనే ఈ మైక్రోసెల్ జోన్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తారు. ఒకటే సెల్ని 3 జోన్స్ కింద కానీ ఇలా 6 జోన్స్ కింద కానీ డివైడ్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ మైక్రోసెల్ జోన్ కాన్సెప్ట్. దీనివల్ల మనకి ఏమవుతుందంటే కవరేజ్ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది, కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, క్వాలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో అన్ని విధాలుగా మనకి ఉంటుంది. దీస్ ఆర్ ది అడ్వాంటేజ్: ఇంప్రూవ్డ్ కెపాసిటీ, బెటర్ కవరేజ్, రెడ్యూస్ ఇంటర్ఫిరెన్స్ ఆల్సో. ఎందుకంటే స్ట్రాంగ్ సిగ్నల్ ఉంటుంది మనకి బికాస్ ఆఫ్ డైరెక్షనల్ యాంటెనాస్ అండ్ ఎఫిషియెంట్ హ్యాండ్ ఆఫ్ మేనేజ్మెంట్. సో దీన్ని ఈ ఏరియాస్ని ఒక మొబైల్ ఒక సెల్ సైట్ని సో ఒరిజినల్గా దిస్ ఈస్ ద కవరేజ్ ఏరియా. దీన్ని 3 సెక్టర్స్ కింద డివైడ్ చేస్తారు ఆర్ఎల్స్ ఇలా యూజింగ్ డైరెక్షనల్ యాంటెనాస్. సో ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఎక్కడైతే మనకి హ్యాండ్ ఆఫ్ ప్రాసెస్ ఎక్కువ ఉందో, సో లైక్ ఇండోర్లో కానీ అర్బన్ అండ్ మెట్రోపాలిటన్ ఏరియాస్లో కానీ హాట్ స్పాట్స్, సో మీన్స్ ఇఫ్ దెర్ ఇస్ నో వ్యాలీస్ అండ్ హిల్స్ ఏరియాస్, అక్కడ మనకి సిగ్నల్ పర్ఫెక్ట్గా రీచ్ కాదు. సో అక్కడ కూడా యూజ్ చేస్తారు అండర్ గ్రౌండ్ అండ్ టన్నల్ నెట్వర్క్స్లో. ఇక్కడ కూడా మనకి ఈ మైక్రోసెల్ జోన్ కాన్సెప్ట్స్ని యూజ్ చేసి మనకి సిగ్నల్ అనేది ప్రాపర్గా ట్రాన్స్మిషన్ రిసీవ్ జరగడానికి మొబైల్ కమ్యూనికేషన్లో యూజ్ చేస్తాం. థ్యాంక్ యూ.